కేఎల్ రాహుల్ మోస్ట్ డిపెండబుల్ ప్లేయర్. ఒకప్పుడు 3 ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడే. ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా సేవలందించాడు. అవసరమైనప్పుడు టీమిండియాకు వికెట్ కీపర్గాను వ్యవహరించాడు. అయితే టీ20లో మాత్రం చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత సెలెక్టర్లు పక్కన పెడుతూనే ఉన్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో రాణించినా సెలెక్టర్లు మాత్రం నో ఛాన్స్ అనేశారు. లక్నో సూపర్ జైంట్స్ తరపున టాప్ స్కోరర్ కేఎల్ రాహులే. 14 ఇన్నింగ్స్ల్లో 520 పరుగులు సాధించాడు. 37.14 యావరేజ్ను నమోదు చేశాడు. 136.12 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. కానీ టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కేఎల్ రాహుల్కు సెలెక్టర్లు చోటివ్వలేదు. ఇప్పుడు టీమిండియాలో కేఎల్ లేని లోటు కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. న్యూయార్క్ పిచ్లపై రాహుల్ ఖచ్చితంగా రాణించేవాడని మాజీలంటున్నారు. అక్కడి పిచ్లు కేఎల్కు సూట్ అయ్యేవంటున్నారు. టెక్నికల్గా రాహుల్ బలమైన ప్లేయర్ అంటున్నారు. స్లో, బౌన్సీ పిచ్లపై కేఎల్ వంటి వాళ్లే కీలకమంటున్నారు. అమెరికాలోని పిచ్లే కాదు, కరేబియన్ గడ్డ మీద కూడా అద్భుతంగా ఆడే నైపుణ్యం రాహుల్కు ఉందంటున్నారు. నిజానికి గత టీ20 వరల్డ్ కప్లో కేఎల్ బరిలో దిగాడు. అయితే అప్పుడు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 128 పరుగులు సాధించాడు. యావరేజ్ 21.33, స్ట్రైక్ రేట్ 120.75 మాత్రమే. 2022 ఈవెంట్లో 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. టోర్నీ మొత్తంగా 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అప్పట్లో పవర్ ప్లేలో సరిగా పర్ఫామ్ చేయలేదన్న విమర్శలొచ్చాయి. స్ట్రైక్ రేట్ పైన జోరుగా చర్చ జరిగింది. ఆ తర్వాత టీ20లకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కోహ్లీ, రోహిత్ శర్మను కూడా కొంతకాలం సెలెక్టర్లు సైడ్ చేశారు. కానీ వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడంతో మళ్లీ టీ20లోకి ఎంపిక చేశారు అన్న వాదనుంది. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్తోనే పొట్టి ఫార్మాట్లోకి రోహిత్, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. రాహుల్ మాత్రం జట్టులోకి రాలేకపోయాడు. గత టీ20 వరల్డ్ కప్లో రాణించకపోయినా ఈసారి కేఎల్ అనుభవానికైనా ప్రయారిటీ ఇస్తే బాగుండేదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కెరీర్లో రాహుల్ 72 టీ20ల్లో బరిలో దిగాడు. 2265 పరుగులు సాధించాడు. టీ20 కెరీర్ స్ట్రైక్ రేట్ 139.12. ప్రస్తుత వరల్డ్ కప్లో కీలక మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్లో రాహుల్ ఒక మ్యాచ్లో బరిలో దిగాడు. 20 పరుగులు చేశాడు. అమెరికాలో 3 మ్యాచ్ల్లో బరిలో దిగి 130 పరుగులు సాధించాడు.